దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ప్యాకేజీకి సంబంధించి మిషనరీస్ని ఈ ప్రపంచానికి అందచేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే క్రౌన్ ఇండస్ట్రీస్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక మెషిన్ మనం సప్లై చేసామంటే 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఎలాంటి చిక్కు చీకు చింత లేకుండా మెషినరీని ఇన్స్టాలేషన్ చేసి స్విచ్ ఆన్ చేసాం, ప్యాకెట్లు పడతాం. ఆటోమేషన్ ఫుల్లీ ఆటోమైజ్డ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రన్నింగ్. క్వాలిటీ అట్లాగే ఉంటుంది. ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీకు ఏఐ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే కోరిక నాకుంది. అభివృద్ధి చేస్తూ ఉన్నాం. క్రౌన్ ఇండస్ట్రీస్ మెషిన్సే ఇట్ ఇస్ అ బ్రాండ్. ఆ బ్రాండ్ పేరు నిలబెడతా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. క్రౌన్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకునే మెషిన్స్లో క్రౌన్ బ్రాండింగ్ ఎట్లా చేస్తామో ఆ మెషిన్స్ కూడా మొన్న రీసెంట్గా నాకు ఒరిస్సా నుంచి ఒక కస్టమర్ కాల్ చేశారండి. ఆ ఒరిస్సా కస్టమరు ఆయన పొద్దున వస్తారంట, మెషిన్ ఆన్ చేస్తారు. వాటర్ పౌచ్ ప్యాకింగ్ మెషిన్స్ సప్లై చేసాము. ఆయన దగ్గర 5 మెషిన్లు ఉన్నాయి. ఈ 5 మెషిన్లు ఆయన పొద్దున వస్తారంట, ఓనరే. ఎంప్లాయీస్ అంతా లేడీస్ని పెట్టారు, ఆ ప్యాకెట్లు తీసుకోవడమే. వాళ్ళు పొద్దున వస్తారు, ఈ స్విచెస్ ఆన్ చేస్తాడు, మెషిన్లకు వాటర్ సప్లై ఇస్తాడు, అవన్నీ పౌచ్ ప్యాకింగ్ చేస్తూ ఉంటుంది. అది వరుసగా పెట్టాడు. ఒకరోజు ఏదో ఒక మెషినరీ నెక్స్ట్ అప్డేట్ చేస్తున్నాను సార్, నాకు ఇంకా మెషిన్స్ కావాల్సి వస్తాయి అని అన్నారు. ఎప్పుడు తీసుకున్నారు సార్ మేము మెషిన్స్ అని అడిగితే 11 years అవుతుంది సార్, నేను మీ కస్టమర్ని అని చెప్పి ఆయనే గుర్తు చేస్తూ నాకు ఒక వీడియో పంపించారు. ఏం సార్ ఎవరు లేరు, మీరే రన్ చేస్తున్నారంటే, సార్ ఐఎమ్ హ్యాపీ కస్టమర్ ఫర్ యూ. నా మెషిన్ల దగ్గరికి ఎవరు పోవాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి పొద్దున వస్తాను, మిషన్ ఆన్ చేస్తాను, నా లేబరు ఆడ గుట్టలుగా ఇట్లా గుట్టలుగా మిషన్ దగ్గర పడి ఉన్నాయి సార్, నడుస్తూనే ఉన్నాయి మిషన్లు. ఒక మనిషి కనబడట్లేదు. ఆ మిషన్లు కొద్దిగా హైట్లో పెట్టుకున్నారు అవన్నీ జమ కావడం కోసం. ప్యాకింగ్ చాలా సంతోషం అనిపించిందంటే ఇంకా జీవితం ధన్యమైపోయింది, ఇక్కడితో చాలు, ఇంకా వేరే అవసరం లేదు అన్నంత సంతోషం కలిగింది. సో మిషనరీ ఎలా ఉండాలి, ఆటోమైజేషన్ ఎలా ఉండాలి అంటే ఆయన 11 సంవత్సరాల మిషన్ నాకు చూపించినప్పుడు నాకు ఒక ఇంకా బాధ్యతని గుర్తు చేసినట్టు అనిపించింది. మా దగ్గర నుంచి ఇన్స్టలేషన్స్కు ఏ దేశానికైనా ఎక్కడికైనా మేము పంపిస్తూనే ఉన్నాం సార్. యాక్చువల్గా మేము ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్కువగా మెషినరీ సప్లై చేస్తూ ఉన్నాము. ఆల్కహాల్ బెవరేజెస్ కానీ, జ్యూసెస్ కానీ, డిటర్జెంట్ పౌడర్స్కి, కాఫీ, టీ పౌడర్స్ ప్యాకింగ్కి, వీటన్నిటిని మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. మినరల్ వాటర్ మేజర్గా, మినరల్ వాటర్ అక్కడ శాచెట్స్లో పెద్ద పెద్ద ప్యాకెట్లలో అమ్ముతారు. సో ఈ ప్యాకింగ్ మెషిన్స్ మేము సప్లై చేస్తూ ఉన్నాము, ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్స్. ఇవి ఇక్కడ ఇన్ని మెషిన్ని సప్లై చేసిన తర్వాత వాటి మెయింటెనెన్స్ ఏంటి, నేను ఎంత గొప్పగా క్రౌన్ మెషిన్ బ్రాండ్ అది ఇది చెప్పినప్పటికీ మషినరీ అన్నాక సపోర్ట్ ఇంపార్టెంట్, కస్టమర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇన్స్టలేషన్ కోసం మేము ఏం చేస్తామంటే ఒక ఎంప్లాయీని డిప్యూట్ చేసుకుంటాం. అంటే కొత్తగా ఒక ఎంప్లాయీని తీసుకొని అతనికి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్టలేషన్ ఎట్లా చేయాలి, దానికి ప్రొసీజర్ అంతా ఒక 6 months ట్రైనింగ్ ఇస్తాం. మేము ఎక్కడైతే ఆఫ్రికన్ కంట్రీకి సప్లై చేస్తామో, నైజీరియా ఉందనుకోండి, నైజీరియాలో ఒక 4 నుంచి 5 నా ఎంప్లాయీస్ ఉంటారు. నా ఎంప్లాయీస్ అంటే కస్టమర్కే అతన్ని ఎంప్లాయీగా పంపిస్తాం. సో దీనివల్ల నాకేం బెనిఫిట్ అంటే వాళ్ళు నైజీరియా నుంచి నాకు కాల్ చేసి నా కాల్ టైం లీడ్ టైంలో వాళ్ళకి ఆన్లైన్లో సపోర్ట్ చేసి వీడియో కాలింగ్లో ఆడియోలో చెప్పడం ద్వారా వాళ్ళు తీసుకునే దానికంటే నా లోకల్ టెక్నీషియన్ అక్కడ ఉండడం వల్ల, లేదంటే అక్కడ ఆపరేటర్ ఉండడం వల్ల లాంగ్వేజ్ బ్యారిస్టర్ అనేది జరిగిపోతుంది. మన వాళ్ళతో మాట్లాడతాడు, ఆల్రెడీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఉంటాడు కాబట్టి ఈజీగా ఇన్స్టలేషన్స్ కానీ సర్వీస్ కానీ త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి సపోర్ట్ జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఏంటంటే మనము వాళ్ళకు ఒక ఎంప్లాయీని ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా చాలా గొప్పతనం అనుకోండి. వాళ్ళు మిషన్స్ కొనడమే కాకుండా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకే బెనిఫిట్ ఏంటంటే, సార్ మనం ఒక 10 ప్యాకింగ్ మిషన్లు వాళ్ళకి సప్లై చేస్తున్నాం. 10 ప్యాకింగ్ మిషన్లు సప్లై చేసినప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఆ సబ్జెక్ట్, ఆ మిషనరీ యొక్క నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు.
వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు మన టెక్నికల్ సపోర్ట్ అవసరం ఉంటుంది. వాళ్ళకి మనం కార్ తీసుకోగానే డ్రైవింగ్ అయితే రాదు కదా, మనకు కూడా నేర్చుకొని ఉండడమో లేకపోతే దాని మీద అవగాహన ఉండడమో ఉంటే కానీ అది రాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ట్రైన్డ్ టెక్నీషియన్ అక్కడ పంపించేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాటెవర్ కాంట్రాక్ట్ పెట్టుకొని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్స్టలేషన్ కానీ ఆఫ్టర్ సేల్స్ కానీ ఇంకా వాళ్ళు మెషిన్లు ఉన్నవాళ్ళు వాళ్ళ పర్సన్స్ని ట్రైనింగ్ చేసుకుంటారు మన వాళ్ళు వెళ్ళడం వల్ల. వాళ్ళు అక్కడ 4-5 ఈవెన్ నాకు ఇప్పటికీ మన ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న ఎవరైతే ఇంజనీర్స్ వాళ్ళు లోకల్ ఇంజనీర్స్ వాళ్ళే నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నా టెక్నీషియన్ మన ఇండియన్ అవసరం లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్డ్ అయిపోయి ఉన్నారు. నాకు ఫోన్ చేస్తారు, మనకి ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళ ఇంగ్లీష్ మనకు కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ నాకు నాలెడ్జ్ ఉంది. నేను అవన్నీ కంట్రీస్ తిరిగి ఉన్నాను కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ని ఈజీగా బ్యారియర్ ప్రాబ్లం కాదు. సో వాళ్ళకి మనం కన్వర్ట్ చేసిన ప్రకారం ఏమైందంటే వాళ్ళు మనతోటి ఏదైనా టిపికల్ వచ్చినప్పుడు మనకు వీడియో కాలింగ్లో మాట్లాడడం, చిన్న చిన్న సజెషన్స్ తోటి వాళ్ళు మెషిన్లు నడిపించడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి కంట్రీలోనూ మనకు ఒక ఆఫ్రికన్ కంట్రీస్లలోనైతే నాకు ఒక టెక్నీషియన్స్ ఉన్నారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. డేవిడ్, జాన్సన్ ఇట్లా పేర్లతోటి చాలామంది ఉన్నారు. ప్రతి కంట్రీ, నైజీరియా, తాంజానియా, యుగాండా, జాంబియా, బుర్కినా ఫాసో, ఐవరీ కోస్ట్ అండ్ మీకు అంగోలా,